श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। आदित्योर्कोरनिर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हेळि तीक्ष्णां मिहिरो रविः यः कर्ता जगतां भक्ता संहर्ता महतां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहं। మరి పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి 2027 సంవత్సరం ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు ఉగాది ఈ సంవత్సర ఫలితాలు. పరాభవనామ సంవత్సరం ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం. 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరం మార్చి నెల 20 నుండి 2027 సంవత్సరం ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం జరుగుతుంది. ఈ పరాభవనామ సంవత్సరం ఫలితాలు ఎందుకంటే ఇంతకుముందు మాస ఫలాలు నెల ఫలాలే చెప్పుకున్నాం. ఇప్పుడు సంవత్సర ఫలితం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ సంవత్సర ఫలితంలో 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి ఎట్లా ఉందో చూద్దాం. మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1 పాదం. మా మీ ము మే మఖ, మో టా టీ టు పుబ్బ, టే ఉత్తర. ఈ 9 అక్షరాలు కలిసి సింహరాశి అయింది. అయితే ఈ పరిస్థితి చెప్పాలంటే ఈ సింహరాశి పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. ఈ సింహరాశి ఎట్లాంటిది అంటే సింహం అమ్మవారి యొక్క వాహనం. ఈ సింహరాశికి అధిపతి ఎవరు? రవి, సూర్యుడు. ఈ సూర్యుడు ఎవరు? మరి ఏ మతం వాళ్ళైనా సరే సూర్య చంద్రుడిని చూసే పండుగ చేస్తూ ఉన్నారు. నా మతం వేరు, నా దేవుడు వేరు అని ఎవరికి వాళ్ళు అనుకున్నా కూడా మరి ఈ సూర్యుడు మరి ప్రపంచంలో అన్ని దేశాలకి ఒక్కడే సూర్యుడు కనపడుతున్నాడు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుకోలేక ఏ దేవుడు సర్వకాలము మహాలీలను నిజోత్పన్న జన్యకదంబముల పురోత్సరోహముల నానా విధానమున రూపకుడై ఒప్పుచుండు అట్టి హరినే ప్రార్థంతు సిద్ధున్ననై. ఈ సూర్యుడు ప్రపంచంలో అన్ని దేశాలకి కనపడే సూర్యుడు ఒక్కడే. ఆయన హరి అంటారు. ఆ సూర్యుడి గురించి మనం ఒక శ్లోకం ఎప్పుడు చదువుతూ ఉంటాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని ఈ శ్లోకం చదవని మానవుడు ఎవడూ లేడు. అయితే ఈ శ్లోకం వినాయకుడిని గురించి అనుకుంటున్నారు. వినాయకుడిని గురించి మాత్రం కాదు. శుక్లం అంటే తెల్లగా ఉన్నాడు. అంబరం అంటే తెల్లటి యొక్క పట్టుబట్టి ఎట్టా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. అంబరం తెల్లటి వస్త్రం కట్టుకున్నట్ట. విష్ణు మొత్తం వ్యాపించున్నాడు. శశివర్ణం తెల్లటి వర్ణం కలిగి ఉన్నట్టు. చతుర్భుజం 4 భుజాలు ఏమిటి? తిథులు, ఉత్తరాయణ దక్షిణాయనాలు, మరి సంవత్సరం, మాసం, ఈ 4 భుజాలు. పక్షం శుక్లపక్షం, బహుళపక్షం అవి 2 కలిసి 1, మాసం 1, తర్వాత 3 ఉత్తరాయణం దక్షిణాయనం 1, సంవత్సరం 1. ఈ 4 కలిగి ఉన్నటువంటి భుజాలు కలిగి ఉన్నటువంటి వాడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుని చూసి ఈ శ్లోకం చదువుకొని దండం పెట్టాలి. కనపడేటువంటి భగవంతుడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు. ఆయనకి మరి సింహరాశిలో కేతు పడ్డాడు. ఈ కేతు యొక్క స్వభావం ఏంటంటే కేతుశిఖి ధ్వజో ధూమ్ర ఉత్పాతో బహురూపకృతం.
ఈ కేతు ఎట్లాంటి వాడంటే చెయ్యరాని పనులన్నీ చేయిస్తాడట. మరి కేతువు బాగుండకపోతే బాత్రూంలో పోయి స్నానం చేసిన వాడు మరి ఏవో గొడ్డగట్టుకోకుండా బయటకు వచ్చేస్తాడు. ఏంటా అంటే మర్చిపోయినాను అంటాడు. తలకాయ లేని పనులన్నీ చేస్తాడట. తను కట్టుకున్న గుడ్డే చింపుతాడు. కేతువు బాగుండకపోతే అంత ఘోరంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి అష్టమంలో శని పడ్డాడు, మరి కుజుడు సప్తమంలో పడ్డాడు. ప్రత్యేకించి చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి గురువు ఒక్కడు కూడా బాగాలేడు. ఎందుకంటే ఇప్పటికి బాగున్నాడు కానీ గురువు కూడా మారబోతున్నాడు. ఈ రాశి వాళ్ళకి ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేడు. కాలసర్ప దోషం, బుధుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఇప్పటికి చెప్పిన రాశులన్నింటిలోకి ఈ 5వ రాశి సింహరాశి పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా ఘోరంగా ఉంది. అందరికీ కాదండి, మన కనబడే భగవంతుడికి అష్టమ స్థానం మరి ప్రాణాపాయ స్థితి, మరణస్థానం. ఈ అటువంటి స్థానంలో మరి శని, సూర్యపుత్రో యమశ్చ సహా, సూర్యుడు యొక్క కుమారుడు శనిట. మరి సూర్యుడు యొక్క కుమారుడు శని అష్టమంలో శత్రుస్థానంలో శత్రువు అయ్యింది. అష్టమంలో పడి ఉండటం చాలా ఇబ్బందికరమైనటువంటి సమయం. కాబట్టి ఈ సింహరాశి పరిస్థితి ఏమిటో అర్థం కావట్లేదు. అందులో ఈ సింహరాశి పరిస్థితి సక్రమంగా ఆలోచిస్తే ఏమనిపిస్తుందయా అంటే కుజుడు సప్తమంలో ఉన్నాడు. భార్యాభర్తలకి శత్రుత్వం వచ్చి చాలా ఇబ్బంది పడే లక్షణాలు కనబడుతున్నాయి. భార్యాభర్తలకి ఇబ్బంది వచ్చింది అంటే మాత్రం కన్న పిల్లలు, తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడతారు. ఈ రాశి వాళ్ళు ఏమాత్రం భార్యాభర్తల్లో కొద్దిగా సమస్య తగాదా కానీ ఏదన్నా వస్తే వెంటనే మీరు జాగ్రత్త పడటం చాలా అవసరం. ఎక్కడైనా సరే తొందరపడద్దు. కుడి చెయ్యి ఎడం చేయడం లాంటి వాళ్ళు భార్యాభర్తలు. ఈ కుడి చెయ్యి చేసే పని కుడి చెయ్యి చేయాలి, ఎడం చెయ్యి చేసే పని ఎడం చెయ్యి చేయాలి. కానీ ఈ రెండు కలిసి చేస్తేనే బాగుంటాయి. ఈ రెండు చేతులు ఇట్లా కొట్టుకోవడం మొదలుపెట్టిందనుకోండి, శబ్దం వచ్చింది. ఈ శబ్దం ఏమవుతుంది? కుటుంబానికి శ్రేయస్సులు పోయి మొత్తం విరోధం, శత్రుత్వం, బజార్పాలు, ఘోర మరి ఏది కాకుండా ఎవరి దారిన విడబడిపోయి పిల్లలు అన్యాయం అయిపోయి పిల్లలు బజారు పాలైపోయి తల్లిదండ్రులకు అన్నం పెట్టేవాళ్ళు లేక పిల్లలు అనాథ శరణాలయంలో ఇట్లాంటి సమయంలో చేరినవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ కాలసర్ప దోషం ఉండటం చేత మరి కుజుడు సప్తమంలో, మరి శని అష్టమంలో ఉండటం, ఇతని కేతువు మరి సింహరాశిలో ఉండటం, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడటం, ఇది చాలా విపరీతమైన సమస్యలు రావడానికి బాగా ఎక్కువ నష్టాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు నేను చెప్పానని అనుకోవద్దు. వెంటనే సంవత్సరాలు ఉగాది రాకమునిపే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని మీ జాతకంలో ఉన్న దోషాలు ఏందో తెలుసుకొని దానికి తగిన ఉపశమనం చేసుకోండి. ఎప్పుడైనా సరే మనకు బాగుండనప్పుడు జాగ్రత్త పడాలి. మనకు శత్రువు ఉన్నాడు, దుర్మార్గుడు ఉన్నాడు, వారి దగ్గర అప్పు తీసుకున్నాం, వారు డబ్బులు తీసుకునే లోపల మన తలకాయ పగలగొట్టడానికి వచ్చే పరిస్థితిలో ఉంటారు. అటువంటి వారికి రెండు చేతులు ఎత్తే దండం పెట్టి, అయ్యా నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు, నన్ను రక్షించావు, తొందరగా నీ డబ్బులు ఇస్తానయ్యా, నన్ను క్షమించయ్యా అంటే వాడు కొట్టిపోలేడు. అదే కనుక వాడు వచ్చినప్పుడు వాడిని తిట్టడం మొదలుపెట్టావనుకో చంపిపోతాడు. కాబట్టి ఈ పరిస్థితి చాలా సర్దుకోలు ఉండటమే కాకుండా మీ జాతక రీత్యా ఎట్లా ఉందో చూపించుకోవడం చాలా అవసరం. అట్లా ఉంటేనే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది, అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రికం ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అట్లా చూపించుకోవాలంటే మేము మీ జాతకాలు చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. మీ శ్రేయస్సే మా అభిలాష. కాబట్టి మీరు మా దగ్గర జాతకం చూపించుకోవాలంటే మా దగ్గర 2 నెంబర్లు ఉంటాయి, ఫోన్ నెంబర్లు. ఒక నెంబరు 6300061241, రెండో నెంబరు 7801071946. ఈ 2 నెంబర్లతో ఫోన్ చేసి ఏ నెంబర్కి ఫోన్ చేసినా పలుకుతాం. దానికి తగిన ఫీజు చెల్లించి
మీ జాతకం చెప్పించుకొని మీకు తగినటువంటి శాంతి కార్యక్రమాలు చేయించాలంటే మేము చేయించగలుగుతాం. ప్రత్యేకించి మీకు చెప్పబోయేది ఏంటంటే ఈ రాశి వాళ్ళకి చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు బయటికి తప్పించుకోవడం చాలా అవసరం. స్వస్తి.